రాత్రికి రాత్రి లక్షల్లో ప్రాఫిట్లు ఒక స్టాక్ మార్కెట్లోనే కాదు రియల్ ఎస్టేట్లో కూడా వస్తాయని నేను మీకు లాస్ట్ వీడియోలో చూపెట్టాను. అది నిజం కూడా అయింది. చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీలు రేట్లు పెంచుతున్నా 4 ఏళ్లుగా కాన్స్టెంట్ ప్రైస్ ఉంచి సడన్గా 2000 హైక్ ఇచ్చింది కంపెనీ. బేసిక్గా 30% ప్రాఫిట్. కస్టమర్స్ అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇంత ఆనందకరమైన సమయంలో నేను చాలా మంచి వార్త తీసుకొచ్చాను. వన్ మోర్ ఆపర్చునిటీ టు ఎక్సెల్ ఇన్ రియల్ ఎస్టేట్. ముందు నెల శ్రీశైలం హైవేలో కంపెనీ ప్రైస్ హైక్ ఎలా ఇచ్చిందో అలాగే ఇప్పుడు వికారాబాద్లో 2 ఇయర్స్గా కాన్స్టాంట్గా ఉన్న ప్రైస్ని సడన్గా ఒక 20% పెంచడానికి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. వికారాబాదా? ఆ పేరు వినంగానే అందరూ ఇలానే షాక్ అవుతారు. ఎందుకంటే అక్షరాల 60 కిలోమీటర్ల దూరం ఉంది హైదరాబాద్ నుంచి. ఎప్పుడైనా ఒకసారి ఉప్పల్ నుంచో, కొంపల్లి నుంచో, ఈసీఐఎల్ నుంచో, ఎల్బీ నగర్ నుంచో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి ట్రై చేయండి. కార్లో ఎంతసేపు పడుతుందో మీకు తెలుసు. మినిమం 3 గంటలు. ఒక్కసారి వెళ్లే వాళ్ళకైతే పర్లేదు, ఇక రోజు వెళ్లే వాళ్ళకైతే హెరాస్మెంటే. అది అప్ అండ్ డౌన్ 4 నుంచి 6 గంటలు. అది కూడా దేనికోసం? ₹1 కోటి పెట్టి అగ్గిపెట్టేంత అపార్ట్మెంట్ లో ఉండడానిక. వికారాబాద్ నుంచి హైదరాబాద్ కి నేషనల్ హైవే 163 ఉంది. కరెక్ట్ గా గంటం పావు పడుతుంది వెళ్ళడానికి. ఆ రోడ్డు యొక్క విడ్త్ ఇంకా పెంచడానికి గవర్నమెంట్ ఆల్రెడీ మార్కింగ్స్ కూడా చేసి పెట్టింది. గడ్కరీ గారు కూడా మంచి స్పీడ్ మీద ఉన్నారు. కానీ మనుషులు అన్నాక చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్, జాబ్, ప్రెషర్స్ ఇప్పటికిప్పుడు మారాలంటే కష్టం. ఇప్పుడు మారమనట్లేదు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ కి బాగా పనికొస్తుంది. అది డబ్బులు ఎక్కువ ఉంటే ఫామ్ హౌస్ కట్టండి. ఈ మధ్య హైయెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక టాపిక్ ఏంటో తెలుసా? కంటైనర్ హౌస్. సింపుల్ గా చెప్పాలంటే ₹1,00,000 ఒక ఇల్లు. జాబ్ చేసుకోండి, సిటీలోని స్ట్రెస్ అంతా అవ్వండి, సరదాగా ఫ్రైడే నైట్ ఇక్కడికి వచ్చేసి సాటర్డే సండే స్టే చేసి మండే మార్నింగ్ కల్లా రిటర్న్ వెళ్ళిపోండి. ఇవి మీకు 1,00,000 కన్నా ఎక్కువలో కూడా దొరుకుతాయి అండ్ తక్కువలో కూడా దొరికేస్తాయి. అంతవరకు ఎందుకు, మన వెంచర్లోనే ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకా కొన్ని రాబోతున్నాయి. అయినా ఎందుకు గురు వికారాబాద్ అంటారా? హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకైక టూరిస్ట్ డెస్టినేషన్. దీనికి ఉన్న లొకేషన్ అడ్వాంటేజెస్ ఇంకెక్కడా ఉండవు. నాకు ప్రతి వీకెండ్ వికారాబాద్ వచ్చి చిల్లయ్యే ఓపిక లేదండి అంటారా? దాన్ని రెంట్కి ఇస్తే 5 నుంచి 10,000 వరకు వీకెండ్లో మీరు సంపాదించుకోవచ్చు. అంతా బాగుంటే నెలకి 40,000. ఐటీ ఎంప్లాయీస్ వీకంతా ప్రెషర్లో పనిచేసి ఇలాంటి ప్రశాంతత కోసం డబ్బుల్ని ఇసిరేస్తున్నారు. అలాగా ఇంత పార్టీ కల్చర్ ఉన్న హైదరాబాద్కి ఒకే ఒక టూరిస్ట్ డెస్టినేషన్ వికారాబాద్ క్లస్టర్. అంటే అనంతగిరి హిల్స్, కోటిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ వస్తాయి. వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. రిసార్ట్స్ మర్చిపోకండి. రాబోయే 15 రోజుల్లో మనకి ల్యాండ్ మీద ఆల్రెడీ 20% ప్రాఫిట్ వస్తుంది. దాని మీద ఇల్లు కట్టడానికి కూడా మనం పెద్దగా ఏం ఖర్చు పెట్టట్లేదు, కంటైనర్ హౌస్ కాబట్టి. దాన్ని కూడా ప్రతి నెల రెంట్కి ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది? డబ్బులు వర్షంలా కురుస్తూ ఉంటాయి. ఈ విషయం నేను చెప్పేదానికన్నా రియల్ ఎస్టేట్లో మోర్ దెన్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తేనే బాగా అర్థమవుతుంది. శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక ISO సర్టిఫైడ్ కంపెనీ. 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 10,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి మనకు ఈ కంపెనీలో. అన్ని కూడా HMDA, DTCP ప్రాజెక్ట్స్ ఉంటాయి తప్పితే మనకు అప్రూవ్డ్ లేని ప్రాజెక్ట్స్ అస్సలు కంపెనీ హ్యాండిల్ చేయదండి. కరెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ మనకు వికారాబాద్ లో, షాద్ నగర్ లో మరియు శ్రీశైలం హైవేలో ఉన్నాయండి. సిల్వర్ స్పేస్ ఇది వికారాబాద్ మున్సిపల్ లిమిట్స్ లో ఉంది కావున సిటీకి చాలా దగ్గరగా, దట్టు ఐటీ కంపెనీస్ కి శంకర్పల్లి మోకిల్లా రోడ్డుకి ఓవరాల్ కనెక్టివిటీ బాగుండడం వలన వీకెండ్స్ వెళ్ళడానికి కానీ లేదు రెసిడెన్షియల్ గా డెవలప్ చేసుకోవడానికి కానీ 2 విధాలుగా ఉపయోగం. వికారాబాద్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. 100 స్మార్ట్ సిటీస్ లో ఈ వికారాబాద్ ప్రాజెక్ట్ కూడా ఉంది. సిటీకి చాలా దగ్గరగా ఉన్న వీకెండ్ డెస్టినేషన్ ఏది అంటే వికారాబాద్. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ కోటిపల్లి రిజర్వాయర్ రూట్ లో ఉంటుంది కాబట్టి టూరిస్ట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం. వచ్చే 5 ఏళ్లలోనే మీరు ఇల్లు చూస్తున్నారు. ప్రతి ప్లాట్ కూడా మినిమం సైజు 183 గజాలు ఉండడం వలన అన్ని కూడా 40 ఫీట్ రోడ్స్ తో డెవలప్ చేసి, ఎంట్రన్స్ రోడ్ అయితే 100 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్. అదేవిధంగా రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ గేట్, సీసీ కెమెరాస్, స్ట్రీట్ లైట్స్, పార్క్ డెవలప్మెంట్ ఇవన్నీ చేయడం వలన ఒక పర్సన్ అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మనం 25th ఆగస్టు లోపల ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి గజం ₹9,999. 26వ తారీఖు నుంచి ఇదే ప్రాజెక్ట్ లో ₹11,999. TMV తెలంగాణ మొబిలిటీ వ్యాలీ హ్యుండాయి దీంట్లో ప్రత్యేకంగా ఇన్వెస్ట్ చేస్తుంది. హ్యుండాయే కాకుండా ఈ వికారాబాద్ అనే స్మార్ట్ సిటీలో చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాయండి. వెస్ట్ జోన్ కి కనెక్టివిటీలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా, అంటే హైటెక్ సిటీ తర్వాత ఇది స్మార్ట్ సిటీగా డిక్లేర్ అయింది కాబట్టి బిల్డర్స్, పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్స్ అందరు కూడా వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ ని ఇక్కడ ఆల్రెడీ సెక్యూర్ చేసుకున్నారండి. దానికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, లష్ గ్రీన్ అండి, లివబుల్ ఏరియా. మీరు అక్కడ ఉండాలి అనుకుంటే చాలా కూల్ ప్లేస్ అనమాట ఇన్ తెలంగాణ.
దాన్ని తెలంగాణ ఊటీ అని కూడా అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో రింగ్ రైల్ కూడా అనౌన్స్ చేశారు. అంటే ద బిగ్ జంక్షన్ వికారాబాద్లో రాబోతుంది. వికారాబాద్లో మనం స్టే చేస్తే వికారాబాద్ నుంచి మీరు నియోపోలిస్కి వెళ్ళాలనుకున్నా, అట్ ద సేమ్ టైం మనం తెలంగాణ పోలీస్ అకాడమీకి రావాలన్నా సరే వయా చేవెళ్ళ నుంచి 1 hour and 20 minutes రావచ్చు. ఆ రోడ్డు కూడా చాలా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఆల్రెడీ మార్కింగ్ కూడా అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే వికారాబాద్ అనేది బాగా ఫోకస్ పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. ఇక్కడ టూరిస్టులు కూడా ఈ మధ్య కాలంలో ఫ్లోటింగ్ ఎక్కువైంది. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా ఒక 18 acresలో 80 రిసార్ట్స్ కట్టడానికి చాలా ప్లాన్గా ముందుకెళ్తున్నారు. ఇలా వికారాబాద్ డెవలప్మెంట్స్ అండ్ టూరిజం స్పాట్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా వస్తూనే ఉంటాయి. సైట్ విజిట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని సైట్ చూపించి ఆ డెవలప్మెంట్స్ అన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. మీకు నచ్చితేనే కొనండి. లాస్ట్ మంత్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు ఈ మంత్ కూడా మీరు వాళ్ళలాగే ఇన్వెస్ట్ చేసి అంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.